సరే ఇప్పుడు మీకులాగే విజయశాంతి గారు కూడా బీఆర్ఎస్ లో ఉన్నారు, తర్వాత బీజేపీలోకి మరి వచ్చారు, ఆ పాపం ఇమీడియట్ గా కాంగ్రెస్ లో వచ్చి ఆమెకి ఎమ్మెల్సీ ఇచ్చారు కదా. అదే మరి ఆ పాపం ఇంట్లో పడుకున్నా కూడా ఇచ్చారుగా ఉమ్. పిలుచుకొచ్చి. మరి నాకు కూడా పడుకుంటే ఇస్తారేమో చెప్పలేం కదా. సో టోటల్ విశ్రాంతి తీసుకుంటే పదవి రావచ్చు. కేసీఆర్ అయితే రోజు ఫామ్ లోనే పడుకుంటాడు కదా. విశ్రాంతి మళ్ళీ తీసుకుంటారు. మీరు సీఎం చేస్తారేమో ఆయన్ని. వస్తున్నాడు కదా అయితే అసెంబ్లీ మీరు జైలుకి సమావేశాలకి. పోవాలి, అయితే మీరు జైలుకి పోవాలి, అయితే ఫామ్ లో ఫామ్ లో పడుకోవాలి. పడుకోవాలి. ఈ రెండింటికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళే మన నేతలుగా అవుతున్నారు. కాబట్టి నేను కూడా చూస్తా, అయితే జైలుకి పోవాలా లేకపోతే ఇంట్లో పడుకోవాలి. యాక్టివ్ గా ఉన్న వాళ్ళకి అంత వాల్యూ ఉండదంటారా? సరదాగా అంటున్నా, పొలిటికల్ నెసెసిటీ బట్టి ఒక్కొక్కసారి సీట్లు ఇస్తారు. ఆమె బీసీ, అదిగాక మీనాక్షి నటరాజన్ ఈమె ఒకే సందర్భంలో లోక్సభలో ఎంపీలు ఉన్నారు. ఆమె అనుకోకుండా ఇన్ఛార్జ్ వచ్చింది. గతంలో ఫేమస్ కదా, సినిమా హీరోయిన్, గ్లామర్, గత కలిసి పనిచేశారు. ఈ సినిమా ప్రభావం రాజకీయాల మీద ఉంటుందంటారా మీరు అన్నట్టు? ఉంటుంది, కొంత ఉంటుంది, పూర్తిగా కాదు, ఉంటుంది. కాబట్టి సహజంగా ఆమె ఈ పార్టీలో ఏముందని తెలిసినప్పుడు ఆమె కలుస్తుంది, మాట్లాడుతుంది. ఎందుకు నువ్వు ఇలాక్టివ్ ఉన్నావు అని అడుగుతుంది. నాకు ఏ రోల్ ఇవ్వలేదన్నప్పుడు సహజంగా ఆమె పార్టీ ప్రెషర్ పెట్టి ఉంటుంది, విజయశాంతికి ఇవ్వాలి. తప్పేం లేదు, బీసీ కులానికి ఆదరణ ఇచ్చినట్టు అవుతుంది. గత అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఎంపీగా ఉన్నట్టు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఒక పార్టీ నడిపిందా, తెలంగాణ తల్లి పార్టీ నడిపిందా తెలంగాణ తల్లి. సో అంత ఒక హిస్టరీ అయితే ఉంది కదా, చరిత్ర వ్యక్తి కాదు. ఏదో సరదాగా ఇంట్లో పట్టుకొచ్చి ఇచ్చారని కానీ ఇప్పుడు యాక్టివ్ లేకపోవచ్చు. మీకు పదవి చెప్పితే ఏం చేస్తారు మీరు? సో ఆమె కాస్త ఇన్యాక్టివ్ అన్నమాట వాస్తవమే. డెఫినెట్లీ ఆమె కంట్రిబ్యూషన్ ఉంది. అంటే ఆవిడకి ఎమ్మెల్సీ ఇవ్వడానికి చాలా మందికి సీనియర్ నాయకులు, కాంగ్రెస్ లో ఉన్న నాయకులే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మేము ఇన్ని రోజుల నుంచి కష్టపడి పనిచేస్తున్నాం, మాకు ఇవ్వకుండా సడన్ గా ఆమెకు వచ్చి ఆమెకి ఇవ్వడం ఏంటి అని అంటున్నారు. అంటే మీ అనుభవ ప్రకారం చెప్పండి సార్, ఆమెకి ఇవ్వడానికి ఎనీ పర్సనల్ ఎజెండా ఉందా కాంగ్రెస్ కి? నేను చెప్పా కదా మీకు, ఒకటేమో బీసీ, రెండోదో గతంలో ఎంపీగా పనిచేస్తుంది, మూడోదేమో తెలంగాణ ఉద్యమంలో కంట్రిబ్యూషన్ ఉంది ఆమెది. ఈ మూడు కారణాలు దృష్టిలో పెట్టుకుని ఆమె యాక్టివ్ ఉన్నా ఇన్యాక్టివ్ ఉన్నా ఆమెకు పొలిటికల్ అది సినీ గ్లామర్ ఉంది. ఇప్పటికి కూడా రేపు పొద్దున ఎలక్షన్స్ లో విజయశాంతి అంటూ బయటికి పోతే ఓ 200 మంది జమ అవుతారు కదా. ఆ మాత్రం క్రౌడ్ పులింగ్ కెపాసిటీ ఉంది ఆమెకి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరొక అవకాశం ఆమెకి ఇచ్చి ఉండొచ్చు. రేపు పొద్దున యూట్యూబ్ పార్టీకి, నువ్వు పార్టీలో ఎవరికి ఏ పదవి ఇచ్చినా ఈయనకి ఇవ్వకుండా ఉండాల్సిన 100 మంది ఉంటారు. ఎవడు కూడా పక్కడికి పదవి రావాలనుకోడు, ఎవరికి వాడు నాకే కావాలనుకుంటాడు. సో అట్లాంటి సెక్షన్స్ డెఫినెట్ గా క్రిటిసైజ్ ఆమె చేసి ఉండొచ్చు. కానీ బట్ దెర్ ఇస్ అ లాజిక్. 4 కారణాలు చెప్పాను మీకు ఆమెకి ఎందుకు ఇచ్చారు. స్టిల్ ఇంకా మంత్రివర్గ విస్తరణ జరగలేదు, 6 ఖాళీలు ఉన్నాయి. అందులో ఒకటి విజయశాంతికి వెళ్లే అవకాశం ఉంది, మంత్రి కూడా అవుతారు, అందుకే ఆమెను ఎమ్మెల్సీ చేశారని అంటున్నారు. నిజమేనా? తప్పే, మహిళా కోట కూడా ఫుల్ఫిల్ అవుతుంది. బీసీ మహిళ ఇవంతా ఊపు ఉంది. బీసీ ఉద్యమం బీసీలకు సరైన స్థానం ఇవ్వట్లేదని చాలా గందరగోళం అవుతుంది కదా. మేమే ఫస్ట్ కాంగ్రెస్ ఆ డెసిషన్ తీసుకుని 42% అయితే సర్వే చేసింది కదా. రేపు అసెంబ్లీలో చర్చకు వస్తుంది, బిల్లు పాస్ అవుతుంది, పార్లమెంట్ పోతే యాక్సెప్ట్ కాకపోవచ్చు. అయినా కూడా కాంగ్రెస్ ఏమన్నది, సీఎం అన్నాడు 42% మేము పార్టీ పరంగా స్థానిక సంస్థలో రిజర్వేషన్ యాక్సెప్ట్ అయినా కాకుండా సీట్లు ఇస్తున్నాం అన్నాడు. దమ్ముంటే మీరు కూడా ఇవ్వండి అన్నాడు. కాబట్టి ఈ కోటాలో ఆమె విజయశాంతి కూడా బీసీకి మనం గౌరవించినట్టుగా వస్తుంది కదా. మీరన్న 3 పార్టీ సెలక్షన్స్ లో కూడా ఒకటేమో మాల ఎస్సీ, ఒకటి బీసీ, ఒకటి ఎస్టీ. పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇప్పుడు సందర్భానికి అనుగుణంగా వాళ్ళు 3 సీట్లు పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇచ్చారు. దీన్ని అప్రిషియేట్ చేశారు, చేయలేదు. పార్టీలో ఇంతకంటే సీనియర్లు ఉంటారు, మరి అందరినీ ఏకకాలంలో వాళ్ళు గౌరవించలేరు, అది సాధ్యపడేది కూడా కాదు. కాబట్టి ఇప్పటికిప్పుడు నాకు తెలిసి సీఎం రికమెండేషన్ కూడా పక్క పెట్టి వాళ్ళు వీడిని చూజ్ చేసినట్టుగా అది స్థానం కనపడుతుంది. ఎందుకంటే సీఎం నేను పేపర్లో వేం నరేంద్ర రెడ్డికైనా ఎమ్మెల్సీ సీట్ అడుగుతున్నాడు అని అడిగి ఉండొచ్చు. చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయనకి. అసలు ఈ వేం నరేంద్ర రెడ్డి గారు పుణ్యమానే ఆయన జైలుకు పోయి రావాల్సి వచ్చింది. సో ఆ ఇద్దరు ఉన్నటువంటి సాన్నిహిత్యం వల్ల వేం నరేంద్ర రెడ్డి అవుతాడని అనుకున్నాం మేమంతా. చాలా పేర్లు వచ్చినాయి అట్లాంటివి. మరి అవన్నీ కాదని ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే ఇచ్చారు కదా. ఇంకో రెడ్డి గారు ఇద్దరు రెడ్డి గారులకు ఇస్తే మనం ఇదేంటి అంత రెడ్లే వస్తున్నారు అనుకోవచ్చు. మరి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇచ్చారు. బీసీ, ఒక ఎస్సీ, ఒక మన ట్రైబ్. అంటే ఇప్పుడు దయాకర్కి, అద్దంకి దయాకర్కి ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇందాక శంకర్ నాయక్ మీరు అన్నట్టు ఒక ఎస్సీకి, ఒక బీసీకి, ఒక ఎస్టీకి 3 మీరు అన్నట్టు పర్ఫెక్షన్ ఇచ్చారు. కానీ కేవలం రిజర్వేషన్ ప్రకారం ఇవ్వడం కరెక్ట్ అంటారా? అక్కడ అర్హత లేకపోయినా కూడా అర్హత లేదు మీరు చెప్పడానికి, నేను చెప్పడానికి. చాలా మంది నాయకులు వెయిట్ చేస్తా ఉన్నారు స్టిల్ కదా. పేరు చెప్పండి. అసలు ఆయనకి ఏం అర్హత ఉంది ఆ మాట మాట్లాడడానికి? నేను ఇంతకుముందే చెప్పా, ఆమె కంట్రిబ్యూషన్ ఉంది, ఆమెకు హీరోయిన్, ఇప్పుడు అద్దంకి దయాకర్ మామూలు లీడరా? ఇప్పుడు ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు, ఒక మాల మహానాడు నడిపాడు, మాల మహానాడు అధ్యక్షుడిగా పనిచేశాడు. అండ్ ఎక్సలెంట్ ఆరేటర్. 2 టర్మ్స్ పాప అవకాశం ఇస్తే ఓడిపోయిన సందర్భం.
మొన్న అసలు సీటు చాలా దారుణంగా ఆయనకు పక్కకు తీసేశారు ఆయన. ఉమ్, ఈసారి అందరు గెలుస్తున్న క్రమంలో అద్దంకి కనుక అదే ప్లేస్ లో ఇచ్చుంటే గెలిచేవారంట. 100% గెలిచాడు కదా, అక్కడ గెలిచాడు కదా పాపం. నినాక మనం చేయనటువంటి మన ఎమ్మెల్యే కొత్తగా వచ్చాడు కదా కాంగ్రెస్ నుంచి, ఉమ్, ఇదివరకు ఆయన కాదు కదా ఆయన. అవును. సో మరి ఇది మామూలు విషయం కాదు. అంటే అద్దంకి ఇంకా ఈజీగా గెలిచాడు ఆయన, మంచి మేడతో గెలిచాడు. ఉమ్, కొత్తగా వచ్చినటువంటి మా మిత్రుడు చాలా ఎక్కువ మేడతో గెలిచాడు. అదే సీట్ కనుక అద్దంకి దయాకర్కి ఇచ్చుంటే మరి గెలిచుండేవాడేమో కదా. సో అది ఆ అవకాశాన్ని కూడా ఆయన కోల్పోయాడు. సో ఇవన్నీ దాన్ని అడ్జస్ట్ చేయడానికి, సెట్ చేయడానికి డెఫినెట్లీ సీఎం ఇచ్చుంటాడు ఆయన. సీఎం ఇన్ఫ్లుయెన్స్ అందులో ఖచ్చితంగా ఉంటుంది. అద్దంకి దయాకర్కి వాళ్ళు అందరి సర్వత్రా అభిప్రాయం ఉంది, సీఎం కూడా అభిప్రాయం వచ్చి ఉంటుంది. ఆ రికమెండెడ్ క్యాండిడేట్లో ఈయన ఉన్నాడు కాబట్టి నాకు తెలిసి ఆయన న్యాయం జరిగిందని నేను అనుకుంటాను. ఓకే. ఎన్ని కారణాలు, ఆమె బీసీ హీరోయిన్ ప్లస్ క్రౌడ్ పుల్లర్ ప్లస్ ఒక పార్టీ నడిపింది తెలంగాణ ఉద్యమంలో డైరెక్ట్గా భాగస్వామ్యంలో ఉంది. అసలు కేసీఆర్ ఇంట్లో పడుకుంటే పార్లమెంట్లో ఉంది ఆ బిల్లు చర్చకు వచ్చినప్పుడు, ఉన్నదే 2 ఎంపీలు ఆ పార్టీ. ఉమ్, ఈయన ఫామ్ హౌస్లో పాపం రెస్ట్ తీసుకుంటున్నాడు, ఏ కారణం మనకు తెలియదు. ఉమ్, అప్పుడు విజయశాంతి అక్కడ ఉంది హౌస్లో, ప్రతిరోజు చర్చ చేయడం విజయశాంతి కూర్చుంది తెలంగాణ బిల్లు గురించి. సో ఆమె కంట్రిబ్యూషన్ లేదనడానికి వీల్లేదు తెలంగాణ ఉద్యమంలో. ఒక డెఫినెట్లీ ఒక కానీ ఈసారి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, పులి బయటకు వస్తే ఎవరు నన్ను ఆపలేరు, నేను వస్తే అందరు అంత చూస్తా అన్నట్టు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఉండొచ్చు, కానీ ఆ పులి కూరలు పీకేశారు కదా ప్రజలు. ఉమ్, ఆ పులి చేంజెస్ పాపం కూరలు లేకుండా ఉమ్, ప్రజలు పీకేశారు మన ఎలక్షన్లో. 0 వచ్చినాయి పార్లమెంట్, అంటే పులి కూరలు లేవు. ఆ పులి వచ్చినా ఒకటే, రాకున్నా ఒకటే, పడుకున్నా ఒకటే, మెలుకున్నా ఒకటే. ప్రజలకు బుద్ధి వచ్చింది, నన్ను ఓడించినందుకు ఇప్పుడు అనుభవిస్తున్నారని ప్రజల మీద కూడా ఆయన కొద్ది గోపంగా చూపించారు. ఈయనకు బుద్ధి వచ్చి అనుభవిస్తే మంచిది, ఎందుకంటే పార్టీ రికవర్ కావాలంటే ముందు ఈయనకు బుద్ధి రావాలి. ఆయనకు అహంకారంతో కొడుకు పగ్గాలప్ప చెప్పి అటు ఒక పక్క కొడుకు, ఒక పక్క కూతురు, ఇంకో పక్క అల్లుడు, వీళ్ళంతా వాళ్ళకున్న అధికారాన్ని దుర్వినియోగం చేయడం వల్ల ఈరోజు కేసీఆర్ అధికారాన్ని కోల్పోయాడు. అది ఆయన సరి చేసుకోవాలి, తెలుసుకుంటే ఆయనకు అర్థం అవుతుంది ఎందుకు జరిగిందో ఇది. ఎందుకంటే ఇంకా కూడా మీరు అన్నట్టు కేసీఆర్ పాపులర్ లీడర్, కానీ ఇన్ని కారణాల వల్ల, అవినీతి వల్ల, కొడుకు వల్ల, ఏదో కర్ణుడి చావుకు 100 కారణాలు లాగా ఉమ్, ఆయన కుంగిపోవడానికి 100 కారణాలు ఉన్నాయి. లేదా ఆయన డెఫినెట్గా థర్డ్ టర్మ్ కూడా రావాలి. సో ఇవి సరి చేసుకోవాలంటే ప్రజలకు కాదు బుద్ధి రావాల్సింది, ఉమ్, ఆ నాయకులకు రావాలి. బుద్ధి వస్తే అప్పుడు ప్రజలు మళ్ళీ వాళ్ళని ఆదరిస్తారు. అంతేగాని ఈ అహంకారపు మాటలు ఇట్లే మాట్లాడితే ఇంకో 10 ఏళ్ళకు కూడా అధికారంలోకి రారు.